హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ నేను చెయ్యలేను, నాకు అంత సత్తా లేదు. ఎందుకంటే బ్యాటిల్ రాయల్ అన్నమాట. ఇది బియర్ ర్యాంక్డ్ కాదు, బ్యాటిల్ రాయల్. ఏంటిదా అనిపిస్తుంది. 50 నాతో పాటు 50, సో 49 మెంబర్స్. చూద్దాం. అక్కడ దిగినా అక్కడ దిగిపోదు. ఫామ్ టూపియల్ అస్సలు తిరగకూడదు. అంటే పెద్ద పెద్ద ప్లేసెస్ అవుట్స్కర్ట్స్లో దిగితే వరేవా అనిపిస్తుంది. మనమైతే అవుట్స్కర్ట్స్లోనే ఎక్కువ లూట్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. వరేవా అనిపిస్తుంది. చాలామంది ఆర్ యూ షూర్ అబౌట్ దట్ అంటారు. నేను ఎస్ అంట. ఎస్ నీది టోస్. ఆల్ డ్యామేజ్. నాకు ఫుల్ హెల్త్ కావాలి. స్నైప్ లాంగ్ రేంజ్ వచ్చేసింది. M1 షార్ట్ రేంజ్ కూడా వచ్చేసింది. M1 887 ఉంటే బాగుంది. ఇక ట్రై చేద్దాం. M1 887 ఉంది. సో మనకి బ్యాక్ ప్యాక్ లెవెల్ 1 ఉంది. వెస్ట్ లేదు, హెల్మెట్ లేదు. మనమైతే M1 88 దొరికితే మనం ఇంకా తోపు అనిపిస్తుంది. మనమైతే రచ్చగొట్టబోతున్నాం. సూపర్ మెడ్ బ్లూ క్యాస్టిల్ అంట గాయస్. ఇక్కడ అమ్మా ఎవ్వరికి దిగలేదురా. ఫామ్ టోపియలు ఎవ్వరు దిగలేదురా. దేవా ప్లీజ్ నాకు M1 88 కావాలి. దేవుడా M1 88 ఎక్కడుందో చూపి దేవుడా. ఇన్ని రిపేర్ కిట్లు, అయ్యో బాబోయ్. ఆటోమేటిక్ మనకైతే ఒక ఎనిమిది ఉన్నాడు, కానీ చూస్తా ఎరస్ హెల్ప్ పిస్టల్. మనకైతే స్కిల్స్ కావాలి. సో 400 FF కాయిన్స్ కావాలి మనకి. అవును, కానీ ఇంతకీ మనకి FF కాయిన్స్ కనిపించలేదేంటి గైస్. రివైవ్ పాయింట్. హెల్మెట్ ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు మనం రెచ్చగొట్టబోతున్నాం. రెచ్చగొడితే ఇంకంతే రెచ్చిపోతారు. అదిగోండి రెచ్చగొడుతున్నాడు మనల్ని. ఎవరో మనల్ని రెచ్చగొడుతున్నారు. మనమైతే మన ఇది M1 887. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. అద్దిగోండి ఇప్పుడు తలకే ఆడితే పేల్చేద్దాం. ఏంటండి లాంగ్ రేంజ్ కదా.
మన షార్ట్ రేంజ్కి వెళ్ళి ట్రై చేద్దాం. మనం తలకి లేపేయాలంతే. M188 ఇక్కడ M188-7 ఉంది నా చేతిలో. తలకే లేపేస్తానంతే. ఇక్కడ ఎవరో ఫైరింగ్ చేసాడు. వెనకాల ఉన్నాడు. ఆగిపో. నాది థామ్సన్ చేతిలో లేచి అనవసరంగా M188 తీసుకున్నా. హెడ్ షాట్ పేలిపోయింది అంతే. ఇక్కడ ఇందాక ఎవరో ఎనిమిది కనిపించారు. చూద్దాం ఎక్కడున్నాడు. కారు వేసుకొని వచ్చేస్తున్నట్టున్నాడు. అనుకున్నా ఎవరో నన్ను షార్ట్ చేశారు. అనుకున్నా వెళ్ళిపోవాలంతే. ఇది కానీ తెలుగు గేమింగ్ FF అయితే నేను ఊరుకోను, చచ్చిపోతా. సో జోన్ కూడా మనకైతే ఇక్కడికి వచ్చేసింది. M188తో బోల్ అండి కిల్స్ చేసినట్టున్నాం అండి. సో 700 FF కాయిన్స్ ఉన్నాయన్నమాట. పోర్టల్ కొనుక్కుందాం. బ్యాక్ ఫుల్. ఇప్పుడు యూజ్లెస్, అస్సలు డ్రాప్ చేయకూడదు. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. థామ్సన్ మనమైతే హోమర్ స్కిల్ బై చేయబోతున్నాం. హోమర్ స్కిల్ వద్దు కానీ అయిపోయి. మనం మన స్కిల్స్ అయితే వాడేసాం. అరెస్టల్కి బాగుంటుంది. మనకి ఏదో వచ్చింది గైస్. సో మనకైతే ఇప్పుడు FF కాయిన్స్ కావాలి. విట్టర్ వేస్ట్. బ్యాక్ ప్యాక్ ఫుల్ కదా, ఇంకేం కొంటాం. అరిజినల్ కీకి 800 కాయిన్స్ కావాలంటండి. ఓ మై గాడ్. అరిజినల్ కీకి 800 కాయిన్స్ కావాలంటే పక్కనే అర్సనల్ ఉంటే కొనుక్కోవచ్చు. సో మనం అయితే ఇది వాడబోతున్నాం. ఎందుకంటే మెడికిట్స్ మళ్ళీ అనుకున్నా తలకే లేకపోతే ఎవరో ఎక్కడి నుంచి ఫైరింగ్ అవుతుంది. నాకైతే ఎక్కడి నుంచి అవుతుందో తెలియట్లేదు. ఫైనల్ ఫైట్ అంతా ఎక్కడున్నాడు బ్రో? ఎక్కడున్నాడో అర్థం అవట్లే. ఇంకా ఎమ్మండా దొరుకుతుంది. చేయాలంతే, ఆగకూడదు. ఆగడాలు ఉండవు, తలకాయలు ఉండవు.
ఏఆర్ ఏమో కాదు కానీ దూర్ అది మనకైతే ఇది ఫస్ట్ బువే మ్యాచ్ అవ్వబోద్దేమో. సో చూద్దాం. ఎక్కడ తక్కున్నారు తమ్ముళ్ళు అందరూ? తమ్ముళ్ళందరూ ఎక్కడ దక్కున్నారు అర్థం అవట్లేదు. అదిగోండి ఒక తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఆడ తలకే లేపేద్దాం. నన్నే చూపిద్దాం ఉండరా. అమ్మ అమ్మ ఉండు ఉండమ్మా, మనం పారిపోలేవమ్మా. అన్నేసిద్దాం అనుకుంటుంది, ఏదో అనుకుంటుంది నన్ను. సో అందరు తమ్ముళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం అవట్లేదు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా తలకే లేపేస్తారు. నన్నే షూట్ చేద్దామని ఎక్కడి నుంచో ఫైరింగ్ అయ్యింది ఇప్పుడు. అరే జోన్ చూడండి, మనం జోన్లోనే ఉన్నాం. అందరేరి ఓఎంజీ పాపం తమ్ముడు నన్ను రియలైజ్ చేసలే. ఓ మై గాడ్, షిట్ మ్యాన్, కుట్టారా? షిట్ మ్యాన్. సో గాయ్స్, మనం అయితే ఆల్మోస్ట్ బూయే కొట్టేసాం. ఇదే మన నెక్స్ట్ టార్గెట్ అన్నట్టు. సో M188 ఉంటే చాలా బాగుంటుంది. సో బాయ్ బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ టైం.